ఏపీలో దొంగ ఓట్లు బయటపడింది కుప్పంలోనేనన్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. కుప్పంలో ఏకంగా 40,000 దొంగ ఓట్లను గుర్తించామన్నారు. పవన్, నాదెండ్ల మనోహర్ టీడీపీ కార్యకర్తల వ్యవహరించడం సిగ్గుచేటంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీని మనోహర్ చేతిలో, కాపులను చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు అడపా శేషు. దొంగ ఓట్లు అనే దాన్ని ఫస్ట్ కనుక్కున్నది కుప్పం నుంచి ప్రారంభించడం జరిగింది. దరిదాపు 40,000 దొంగ ఓట్లు కుప్పంలో నుంచి ఏరువేత చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు తన పార్టీ పరంగా ఈసీకి కంప్లైంట్ చేయడానికి వెళితే అక్కడ ఒక సీనియర్ టీడీపీ నాయకుల్లాగా పవన్ కళ్యాణ్, మనోహర్ వ్యవహరించినటువంటి తీరు చాలా సిగ్గుచేటుగా ఉంది. కేవలం జనసేన పార్టీ మనోహర్ చేతిలో తాకట్టు పెట్టబడిపోయింది. ఆయన సీట్ ఎక్కడో చెప్పమని చంద్రబాబు వెనకాల నాకు ఎన్ని సీట్లు ఇస్తావా అని చెప్పమని చంద్రబాబు వెనకాల తిరిగేటువంటి పరిస్థితికి, దుస్థితికి ఈరోజు పవన్ కళ్యాణ్ దిగజారిపోయినటువంటి పరిస్థితి. 175 స్థానాల్లోనూ ఏ ఒక్క అభ్యర్థి లేని టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ జత కలిసి వీళ్ళు చేస్తున్నటువంటి బూటకపు తీరుని ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఎన్నికల కమిషనర్లు గుర్తించే పరిస్థితి లేకుండా పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన పార్టీని దిగజార్చే పరిస్థితికి చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా.